నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరన్నా? నరేష్. మీది ఏ ఊరన్నా? రాయలంక. ఏ మండలం? ఆలపల్లి. ఇప్పుడు మీకు ఒక 4-5 రోజుల కిందట క్యాపిటలిస్ తీసుకొచ్చి మిర్చితోటి స్ప్రే చేశారు కదా, మీకు ఏ విధంగా పనిచేసిందన్న? పర్వాలేదన్న, ఈ ముడత పోయింది, ఇగురు బాగా వచ్చింది మందు కొట్టంగా. దోమ, నల్లి, పురుగు? దోమ లేదు, నల్లి లేదు. పురుగు కూడా పోయిందన్న? ఎన్ని రోజులు మీకు ఆకులు ఎరుపు రావడం కానీ అలా ఏమైనా అనిపించిందా? ఏమనిపించలేదు. మంచిగా ఉందన్న మీకు? మంచిగానే ఉంది. నల్లి కానీ దోమ కానీ కంట్రోల్ ఎన్ని రోజులకైంది? 3 రోజులు 4 రోజులు టైం పట్టింది. 3-4 రోజుల నుంచి కంట్రోల్ అవ్వడం జరిగిందా? పురుగు కూడా పోయిందన్న? నల్లి కూడా క్లియర్ అయిందా? క్లియర్ అయింది. మీకు చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంది కదా? ఎన్ని రోజులు అయిందన్న కొట్టి? 4 రోజులు అవుతుంది. 4 రోజులు అయిందా? మీకు ఇదివరకు ఎలా ఉంది అది? ఇవరికి కొట్టక ముందు ఇగురు రాలేదు, మంచిగా కొట్టినాక బాగా వచ్చింది. ముడత ఉందా? ముడత అప్పుడు కొద్దిగా బాగానే ఉంది, ఇప్పుడు పర్వాలేదు. ఇది క్యాపిటలైజ్ కొట్టిన ఎరుపు రావడం లాంటిది ఏమైనా జరిగిందా? లేదు లేదు, జరగలేదు. లేదు కదా? మంచి ఆ మొక్క అయితే ఆరోగ్యంగా ఉంది కదా? ఆరోగ్యం మళ్ళీ ఇది కొట్టడం ద్వారా మీకు ఏమన్నా ఇబ్బంది కలగలేదు కదా? తోట కలగలేదు. ఓకే అన్న. మనం గమనించినట్లయితే మొక్క ఆరోగ్యంగా ఉంది, ఆకులు కూడా ఎలాంటి ముడత లేకుండా, వచ్చే ఇగుర్లు కూడా ఎంతో నీట్గా రావడం జరిగింది. ఇగుర్లు కూడా మనం గమనించినట్లయితే ఎల్లోనెస్ లేకుండా పచ్చగా రావడం జరిగింది. ఆకులు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి. మొక్క కూడా పక్క కొమ్మలు తీసుకుంటూ కింద నుంచి పక్క కొమ్మలు రావడం జరిగింది. కాబట్టి మనం దీనిని తోటేసిన 30 రోజుల తర్వాత నుంచి స్ప్రే చేసుకోవడం వల్ల మీకు మొక్కలో రసం పీల్చే పురుగు, పచ్చదోమ, తెల్లదోమ, పిండి నల్లి, పేనుబంక, పైముడత, కింద పడత నివారణ జరుగుతుంది. దీనిలో మీరు న్యూట్రిన్స్ ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ కలిపి కొట్టుకుంటే మొక్క ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది.